హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. బిగినర్స్ నుండి బ్యాచిలర్స్ వరకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కానీ ఇంట్లో చికెన్ ఫ్రై చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా తృప్తిగా కడుపు నిండా తింటారు. చికెన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, అలానే జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అడుగు మందంగా ఉన్న పాత్రను స్టవ్ పైన పెట్టుకోండి. అలానే 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చిని చిలికల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయ మంచిగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఇలా సగంకు పైగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 4-5 రెమ్మల ఫ్రెష్ కరివేపాకును వేసుకోవాలండి. కరివేపాకును వేసుకొని ఒక ఫుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఈ ఉల్లిపాయ ముక్కల్లో మగ్గించుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకోండి. ఈ పసుపు అంతా బాగా పట్టే విధంగా కలుపుకొని చికెన్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ చికెన్ వచ్చేసి 1/2 kg వరకు తీసుకున్నాను. చికెన్ని మంచిగా 1-2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూతను పెట్టుకొని 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కంపల్సరిగా ఇలానే చేయండి. ఇలా 15 మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి వాటర్ అంతా ఊరి చక్కగా కొంచెం ఇనికిపోతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు మంటని కలుపుకోవాలి. తరువాత 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్లు కూడా వేసుకొని ఇప్పుడు గరిటెతో మళ్ళీ కలుపుకోవాలండి. మీ దగ్గర చికెన్ మసాలా కానీ లేనట్లయితే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలంతా కూడా చికెన్కి బాగా పట్టాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంతేనండి. ఒకవేళ మీకు కరివేపాకు స్టార్టింగ్లో వేయడం నచ్చకపోతే ఇప్పుడు ఫైనల్గా కూడా కరివేపాకును వేసుకోవచ్చండి. స్టార్టింగ్లో వేస్తే ఈ చికెన్ ముక్కలకి కరివేపాకు ఫ్లేవర్ అంతా బాగా పట్టిద్దనేసి నేను ముందుగానే వేసుకున్నానండి. ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ వేలో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.